నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుశ్రీ. నేను మహేశ్వరి. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. 2 గంటలకు పైగా కొనసాగిన అఖిలపక్ష సమావేశంలో పహల్గాం మృతులకు నేతలు నివాళులు అర్పించారు. త్వరగా ఉగ్రవాదులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వైఎస్ఆర్సీపీ సమర్థిస్తోందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైతే మెసేజ్ ఇచ్చారో మేము అది చెప్పాము. ఈ టెర్రరిస్టుల పైన యుద్ధం రాజకీయాలకు అతీతంగా మనం చూడాలి, అన్ని పార్టీలు కూడా ఏకం కావాలని చెప్పి ఆయన చెప్పారు. అదే మెసేజ్ నేను చెప్పడం జరిగింది ఆల్ పార్టీ మీటింగ్లో. అదేవిధంగా త్వరగా ఏదైతే ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ముగించాలని చెప్పి ఈరోజు మీటింగ్లో కోరడం జరిగింది. అంటే కొన్ని నిర్ణయాలు ఈరోజు అంటే ఓపెన్గా చెప్పేదానికి వీల్లేదు. వాళ్ళు తీసుకుపోయే చర్యలు ఇవన్నీ కూడా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అంటే మాకు వివరించమని కూడా మేము కోరలేదు. ఎందుకంటే ఈ విషయాలు బయట వచ్చినా కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్కు మంచిది కాదు. జమ్మూ కాశ్మీర్లో భీకర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. దాయాది దేశంపై దౌత్య యుద్ధం ప్రకటించిన భారత్ పాక్ను అన్ని వైపుల నుంచి లాక్ చేస్తుంది. ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్ మరిన్ని కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్క ఉగ్రవాదిని గుర్తించి వెంటాడి పట్టుకొని కఠినంగా శిక్షిస్తాము అని హెచ్చరించారు ప్రధాని మోదీ. మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతిని కలిశారు. తాజా పరిస్థితులపై నివేదికనిచ్చారు. ఇక భారత భద్రతా దళాలు పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాలిచ్చారు. దీంతో ఏ క్షణంలో అయినా పాక్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేస్తుందని ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. తమ దేశంలో ఉన్న భారతీయులను వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. భారత విమానాలను పాక్ గగనతలాన్ని మూసేసింది. అంతేకాదు భారత్ దాడి చేస్తుందనే భయంతో పాక్ సైన్యం జవాన్లు అధికారులకు సెలవులను రద్దు చేసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చింది. భారత్ నుంచి ప్రతి చర్యపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ దేశ స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలింది. దీంతో పాక్ తన స్టాక్ మార్కెట్లను మూసేసింది. ఇక సరిహద్దుల్లోనూ ఇరువైపులా పెద్ద ఎత్తున డిప్లాయ్మెంట్ జరుగుతోంది. బోర్డర్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుందా? 26 మంది అమాయకుల ప్రాణాలను ముష్కరులు బలిగొంటే దాయాది దేశం కేక్ కట్ చేసి వేడుక చేసుకుందా? ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద పరిస్థితి చూస్తే అదే నిజమని స్పష్టమవుతుంది. పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. పాకిస్తాన్ దౌత్యవేత్తలకు కేంద్రం సమన్లు జారీ చేసిన వేళ ఓ వ్యక్తి ఎంబసీ లోపలికి కేక్ తీసుకెళ్తూ కనిపించాడు. ఎందుకు అని మీడియా ప్రతినిధులు ఎంతగా ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్లిపోయాడు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై ప్రజాగ్రహం పెళ్లుబుకుతోంది. ఢిల్లీలో పాక్ హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన ప్రదర్శనలతో పాక్ ఎంబసీ వద్ద హై టెన్షన్ నెలకొంది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. సర్జికల్ స్ట్రైక్ లో దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదు అని దొంగ మాటలు చెబుతున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మాత్రం ఆపడం లేదు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల వేళ క్షిపణి పరీక్షలకు సైతం సిద్ధమైంది. నేడు రేపు కరాచీ తీరం వెంబడి క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కరాచీ తీరంలోని ఎకనమిక్ ఎక్స్క్లూజివ్ జోన్ లో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి పరీక్ష నిర్వహించాలి అని నిర్ణయించింది. ఈ పరిణామాలను భారత సంస్థలు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతిదాడి చేయొచ్చన్న అంచనాతో ఇప్పటికే సరిహద్దులకు యుద్ధ విమానాలు తరలించింది పాక్ ఆర్మీ. భారీగా బలగాలను మోహరించింది. ఇప్పుడు క్షిపణి పరీక్షలకు ఆదేశాలు ఇచ్చింది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
నేవీ వింగ్ పూర్తిగా అప్రమత్తతో ఉంది. తాజాగా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి తొలిసారిగా గగనతలంలోకి వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ వింగ్ ఈ వీడియోను విడుదల చేసింది. స్కిమ్మింగ్ టార్గెట్ ను ఖచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లుగా వెల్లడించింది. ఇక వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది. ఇక టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను వినియోగించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు భారత్ వరుస కౌంటర్లు ఇస్తోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా పాక్ సినిమాలు నటులపైన నిషేధం విధించింది. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను భారత్లో విడుదల చేయకూడదు అని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. అబీర్ గులాల్ హిందీ చిత్రంలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ అతడికి జంటగా నటించింది. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పాక్ నటుడు యాక్ట్ చేసిన అబీర్ గులాల్ సినిమాపై కేంద్రం బ్యాన్ విధించింది. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా కఠినాతి కఠినంగా శిక్షలు విధిస్తామని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రదాడికి పాల్పడ్డవారు, వారికి అండగా నిలిచిన వాళ్లు తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదని దేశంపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. బీహార్లో మధుబనిలో పర్యటించిన ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించడానికి ముందు ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖండించింది. ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలుపుతూ తీర్మానం ఆమోదించింది. పహల్గామ్ దాడి పాకిస్తాన్ ప్రేరేపితమో అన్న సిడబ్ల్యూసీ భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు ఎక్కుపెట్టింది. భద్రతా వైఫల్యంపై సమగ్ర విశ్లేషణ జరగాలి అని డిమాండ్ చేసింది. ఉగ్రదాడిని ఖండించడంతో పాటు బాధితులకు సంఘీభావంగా రేపు దేశవ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలి అని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ముందు పహల్గామ్ మృతులకు ఆయన నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ అంత్యక్రియలు ముగిశాయి. ముష్కరుల చేతిలో మృతి చెందిన మధుసూదన్ అంతిమయాత్ర కుమ్మరి వీధిలోని మధుసూదన్ ఇంటి నుండి బుడంగుంట శ్మశాన వాటిక వరకు సాగింది. అడుగడుగునా భారత మాతాకు జై అంటూ ప్రజలు, రాజకీయ నాయకులు నినాదాలు చేశారు. అశ్రు నయనాల మధ్య మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ప్రభుత్వం నుంచి మంత్రులు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బైసరన్ ప్రాంతం అంతా బోసిపోయింది. షాపులన్నీ బంద్ కావడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఉగ్రఘాతకానికి నిరసనగా స్థానిక షాపు యజమానులు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడితో దేశమంతటా అలర్ట్ ప్రకటించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోనూ పలుచోట్ల ఆర్టీసీ బస్సులతో అన్ని ప్రైవేటు వాహనాలను, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తిరుమల కొండపై శ్రీవారి ఆలయ పరిసరాలలో భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు.
తిరుమల కొండపై అనుమానంగా కనిపించిన వారి వివరాలను సెక్యూరిటీ సిబ్బంది సేకరిస్తున్నారు. ఏపీలో బాబు సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ నిశ్చేష్టులను చేస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. తమకు నచ్చిన సంస్థలకు ఉచితంగా భూములు ఇవ్వటం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మటం కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియజేస్తోంది. చింతాస్ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏర్పడిన 2 నెలలకే భారీగా భూములు కేటాయించింది చంద్రబాబు సర్కార్. 2000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. ఎకరం 31,000కే లీజుకి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార్. ఇక నవయుగ సంస్థకు చెందిన డైరెక్టర్లతో ఏర్పాటు చేసిన చింతాస్కు సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఆగమేఘాల మీద భూములు కేటాయించింది. చింతాస్ డైరెక్టర్లతో ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉంది. ఇక అప్పుల కోసం కొత్త మార్గం ఎంచుకుంది బాబు సర్కార్. ఏపీ ఎండీసీ ద్వారా 9,000 కోట్ల బాండ్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం తగ్గలేదు. 436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీ ఎండీసీకి హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ హక్కులు కూడా ఏపీ ఎండీసీకి కల్పించింది. వాటిని చూపించి బాండ్లు జారీ చేయనున్నది ఏపీ ఎండీసీ. రాష్ట్ర ఖజానాను తాకట్టు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఉప ఎన్నికలు అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారు అని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది అన్నారు. ఇసుక రేటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కంటే 2 పెరిగిందని మండిపడ్డారు. పైనుంచి కింది దాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా పరిశ్రమ అయినా నడుస్తూ ఉన్నాయని, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. విశాఖపట్నంలో ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని అప్పనంగా ఇచ్చేస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు, 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. ఏపీ ప్రభుత్వం విశాఖలో ఉర్సా కంపెనీకి కేటాయించే భూముల్లో పర్యటించిన సిపిఎం నేతలు పర్యటించారు. ఉర్సాకు భూముల కేటాయింపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. నకిలీ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయించడం ఏంటి అని నిలదీశారు. ఎకరా భూమిని ఏ విధంగా 99 పైసలకు కట్టబెడతారు అని, 10 లక్షల అధికృత పెట్టుబడి ఉన్న కంపెనీకి 3,000 కోట్ల భూమి ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు. ఉర్సా ఒక టీడీపీ నాయకుడి బినామీ సంస్థగా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. వరుస ట్వీట్లతో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని టెన్షన్ పెడుతున్నారు మాజీ ఎంపీ కేశినేని నాని. చిన్ని చేసిన అక్రమాలు, మోసాలపై పోస్టులు పెడుతూ ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా మరో పోస్టు పెట్టారాయన. కేశినేని శివనాథ్, అబ్బూరి సతీష్ కలిసి చేసిన వ్యాపార మోసాలపై ఆధారాలను జత చేస్తూ ట్వీట్ చేశారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణ ఇచ్చినా, తనను ఎన్ని బూతులు తిట్టినా ఒక్కటైతే ఖాయం, వైజాగ్ ఫర్ సేల్ అంటూ మరో ట్వీట్ చేశారు కేశినేని నాని. తెలంగాణ ప్రభుత్వం సమృద్ధ భారత్ సంయుక్తంగా భారత్ సమ్మిట్ ను నిర్వహిస్తూ ఉన్నాయి.
హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. జాతీయ అంతర్జాతీయ నేతలు వస్తుండటంతో ఈ సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వెల్లడించారు. సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులను దృష్టిలో పెట్టుకొని అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్పంచుకోబోతూ ఉన్నారు. కంచగచ్చిబౌలి భూముల అంశంపై ఎమ్మెల్యే దాన నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో వాస్తవ పరిస్థితులను స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారని తెలిపారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా చేసిందని భావించడం లేదన్నారు. ఇక హెచ్సియు భూముల విషయంలో సీఎస్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయిందన్నారు. ప్రభుత్వం సైతం భూముల విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని సూచించారు. సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్టును సీఎస్ శాంతికుమారికి మెయిల్ చేశారు ఎన్డీఎస్ఏ చీఫ్ అనిల్ జైన్. 3 బ్యారేజ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకమైనవి. కానీ నిర్మాణ లోపాలు, డిజైన్ సమస్యలు, నిర్వహణలో లోపాల వల్ల అవి దెబ్బతిన్నాయి. ఈ సమస్యలను సరిచేయకపోతే భవిష్యత్తులో మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. అందుకే తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పునరాభివృద్ధి ప్రణాళికలు అవసరమో అని నిపుణులు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లలో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక వెల్లడించింది. ఈ 3 బ్యారేజ్లను పరిశీలించిన ఒక నిపుణుల కమిటీ 2024 మార్చిలో నిర్వహించిన తనిఖీలు, అధ్యయనాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఏపీలో సంపద సృష్టి ఎక్కడుందని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కూటమి సర్కార్ భారీగా అప్పులు చేసిందని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారని ఆరోపించారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసాకు నిధులు ఎక్కడా అని నిలదీశారు. ప్రజలకిచ్చిన హామీలను పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఏమని చెప్పినారండి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఒకరు షూరిటీ ఇచ్చరి, అంతే కదా? షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ 6కు షూరిటీ. దానికి గ్యారంటీ ఎవరు ఇచ్చిరి? కూటమిలో భాగస్వాములు జనసేన గ్యారంటీ. ఆ షూరిటీకి గ్యారంటీ ఇచ్చిరి. పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు, ప్రధానమంత్రి గారిది ఫోటో. వాళ్ళు ఏమనుకున్నా కూడా పబ్లిక్ ఏమనుకున్నారంటే పైనుంచి చూసి ఇది కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. ఎందుకంటే ఫోటో పెట్టినారు కదా, ఫోటో పెడితేనే కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. పోనీ లోకేష్ గారు ఏమన్నారు? ఒకవేళ ఏదే కానీ ఇదిగిన ఇంప్లిమెంట్ కాకుంటే, దీనికి అమలుపరచకుంటే నన్ను పట్టుకోండి అని అన్నాడు అనమాట. అంటే ఆయన వారంటీ. ఇప్పుడు షూరిటీ ఎక్కడా? గ్యారంటీ ఎక్కడా? కౌంటర్ గ్యారంటీ ఎక్కడా? వారంటీ ఎక్కడా? ఏది కనపడడం లేదు ప్రజలకు. విశాఖలోని వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. కూటమి ప్రలోభాలకు తలగ్గకుండా పార్టీకి అండగా నిలబడిన కార్పొరేటర్లను అభినందించారు బొత్స సత్యనారాయణ. పార్టీ మారకపోతే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాము అని కూటమి నేతలు బెదిరించారు అని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి బెదిరింపులు ఎన్నడూ చూడలేదు అన్నారు. అంతకుముందు కాశ్మీర్ ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన 28 మందికి సంతాపం తెలిపారు. ఆ ఎన్నికల్లో ఏదైతే మన 32 మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారో, మీ అందరూ కూడా పార్టీ మాట పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన మీద ఉన్న పార్టీ పట్ల విధేయత పట్ల, ఆయన మాటకి విలువ పట్ల మీరందరూ కలిసికట్టుగా ఉండి మరి మనం సాధించుకుందాం అనుకున్నాం. కానీ దురదృష్టం మనందరం ఓడిపోయాం. అందులో ఇంకా దాన్ని అంగీకరించవలసిందే.
ఇందాకేదో కొంతమంది మెత్తలు మనం ఓడిపోలేదు గెలిచాము, అయితే అత్యవసర మార్కులతో ఓడిపోయాము. ఓటమి అనేది గెలుపు ఓటమి ఉంటాయి తప్ప ఫస్ట్ క్లాస్లు సెకండ్ క్లాస్లు లేదా డిస్టింక్షన్లు ఉండవు. సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. సస్పెండ్ అయిన పివి సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్ట్ నమోదు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారిగా ఉంటూ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారన్న నెపంతో వివిధ అభియోగాలను మోపుతూ ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ ను నమోదు చేసింది కూటమి సర్కార్. ప్రభుత్వానికి తెలియకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేసినట్లుగా సునీల్ కుమార్ ను ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ లో పేర్కొంది. ప్రభుత్వం నమోదు చేసిన ఆర్టికల్ ఆఫ్ చార్జ్ లో ప్రతి దానికి విడివిడిగా సమాధానం చెప్పాల్సిందిగా సునీల్ కుమార్ ను ఆదేశించింది. ప్రతి అభియోగంపై రాతపూర్వకంగా సమాధానం 30 రోజుల్లోగా ఇవ్వాలని తెలిపింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కారు కక్ష సాధింపులు ఆగడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపీనాథ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొంతకాలంగా గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఏసీబీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా గోపీనాథ్ను అరెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలో ఆయుష్మాన్ భారత్ కు చెందిన ఆరోగ్య మందిర్ విభాగ సిహెచ్ఓలు నిరసన చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో ఇతర విభాగాలకు ఇస్తున్నట్లే తమకు కూడా 23% వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారిని పర్మనెంట్ చేయాలన్నారు. గతేడాది కాలంగా తాము ఆందోళన చేసిన ప్రతిసారి ప్రభుత్వం హామీ ఇచ్చి తప్పించుకుంటుందని తప్ప హామీల అమలుకు పూనుకోవటం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు గలం విప్పారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలి అని ఇంటర్ బోర్డును ముట్టడించారు. అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఇంటర్ అడ్మిషన్లు పూర్తిగా ఆన్లైన్ చేసి దోపిడీ వ్యవస్థను నిర్మూలించాలి అని ధ్వజమెత్తారు. ఏబీవీపీ చేపట్టిన ఆందోళనతో విద్యార్థులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ మెట్రో రైల్లో బెట్టింగ్ ప్రమోషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై హైకోర్టులో పిల్ దాఖలైంది. అడ్వకేట్ నాగూర్ బాబు ఈ పిల్ను దాఖలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్స్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని అందులో పేర్కొన్నారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో ట్రైన్లో ఐఏఎస్, ఐపీఎస్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. హెచ్ఎంఆర్ఎల్ లేదా అనుబంధ సంస్థలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఎన్ని కోట్ల ముడుపులు తీసుకున్నారో ఈడీ దర్యాప్తు చేయాలి అని పిటిషనర్ కోరారు. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 అమల్లో ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషన్పై విచారించి హైకోర్టు మెట్రో రైల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి అని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో కర్రెగుట్ట వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజాపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టారు. దాదాపు 1000 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ గా రికార్డుకెక్కింది. ఈ క్రమంలో ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 14 మంది లొంగిపోగా వారిలో 6 మహిళలు ఉన్నారు. ఒక్కో మావోయిస్టుకు 25,000 ఆర్థిక సహాయం అందించారు. వరంగల్ జిల్లాలో గత 2 నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తూ ఉన్నామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. సరే ఇక్కడ వచ్చి మా దగ్గరకి వస్తే మేము వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి ప్రభుత్వం తరపున వచ్చే రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వారి ర్యాంకుల ప్రకారము ఇంకా వారికి అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఉపాధి కావాలన్నా అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి ఆకర్షితులై ఇప్పటి వరకు 250 మంది
ఈ సభ్యులు రావడం జరిగింది. ఇప్పుడు కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్స్ అవి ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీస్ అండ్ కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు కలిసి చేస్తున్నారు. ఇందులో తెలంగాణ పోలీసు వాళ్ళ జోక్యం ఏం లేదు ఇందులో. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ మాజీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ ఈమెయిల్స్ వచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సైబర్ సెల్ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే దానిపై విచారణ చేపట్టింది. పహల్గాం ఉగ్రదాడిపై స్పందించినందుకే గంభీర్కు ఈ బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. తనకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను గంభీర్ కోరాడు. ఐసిస్ కశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లుగా సమాచారం. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 24,246 వద్దకు చేరింది. ఇక సెన్సెక్స్ 315 పాయింట్లు దిగజారి 79,801 వద్దకు చేరింది. ఇటీవల వరుసగా పెరిగిన మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లోకి చేరుకున్నాయి. ఇన్వెస్టర్లు ఇటీవలి లాభాలను స్వీకరించేందుకు పూనుకోవడంతో అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లో ఆడబోమని బీసీసీఐ ప్రకటించింది. ప్రభుత్వ వైఖరిని దృష్టిలో పెట్టుకుని పాక్తో సిరీస్లో ఆడటం లేదని, భవిష్యత్తులోనూ మ్యాచ్లు జరగవని తెలిపింది. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఆడాల్సి వస్తుందని వెల్లడించింది. 2012-13 నుంచి భారత్ పాక్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగటం లేదు. చివరిసారిగా 2008లో భారత జట్టు పాక్లో పర్యటించింది. ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్ల సమయంలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. చెస్ క్రీడాకారిణి కోనేరు హంపీకి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రీ టైటిల్ గెలవడంపై జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. హంపీ తన గెలుపుతో దేశం గర్వపడేలా చేశారు అని కొనియాడారు. ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. హంపీ మరిన్ని విజయాలు సాధించాలి అని ఆకాంక్షించారు వైఎస్ జగన్.